వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఏపీలో దారుణం జరిగింది. గుంటూరు జిల్లాలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష రాయడానికి వెళ్లిన అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. వారి మనోభావాలు దెబ్బతీసేలా సిబ్బంది వ్యవహరించారు. పేరుచెర్ల సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్లో శుక్రవారం ఆర్ఆర్బీ పరీక్ష జరిగింది. ఓ వివాహిత మెడలోని మంగళసూత్రానికి టేపు వేశారు. అలాగే మెట్టెలు గాజులు తీయించేశారు. కమ్మలు ముక్కు పుడకలను కూడా అనుమతించలేదు. అలాగే చేతికి ఉండే కంకణాలను కూడా తెంచేశారు. సూరత్ లో కూడా తాజాగా ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. నీట్ పరీక్ష జరుగుతోంది. ఆ సమయంలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తులసిమాల ధరించినందుకు పరీక్షకు వచ్చిన ఓ హిందూ విద్యార్థిని పరీక్షా అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తులసిమాలను తొలగించాలని బలవంతం చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. 18వ తేదీన కూడా కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో అచ్చు ఇలాంటి ఘటన జరిగింది. కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సందర్భంగా విద్యార్థులను తమ యజ్ఞోపవీతాలను తొలగించాలని నిర్వాహకులు బెదిరించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ నెలకొంది. నటరాజ్ భగవత్ అనే వ్యక్తి అధికారులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఇక 2017లో కేరళలోని నీట్ పరీక్ష సందర్భంగా కూడా ఇలాంటి వివాదమే జరిగింది. కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో మహిళా అభ్యర్థులను కఠినంగా తనిఖీ చేశారు. కొంతమంది విద్యార్థుల తాలిబొట్టులు, అంతర్గత దుస్తుల వరకు తీసివేయాలని ఆరోపణలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదంగా మారింది. అదేవిధంగా సిబిఎస్ఈ పరీక్షలు కూడా జరిగాయి. అదే సంవత్సరం కేరళలో కొన్ని కేంద్రాల్లో విద్యార్థులను తాలిబొట్లు, మెట్టెలు తొలగించమని ఒత్తిడి చేశారనే వార్తలు వచ్చాయి. నవంబర్ 2023లో కర్ణాటక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన మహిళా అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లే ముందు వారి మంగళసూత్రాలు, కాలి మెట్టెలు, చెవిపోగులు, గొలుసులు మరియు ఉంగరాలను తీసివేయాలని అధికారులు కోరారు. అంటే ఎక్కడ ఏం జరుగుతున్నా హిందువులపై ఈ వివక్షత ఏంటి అనేది ప్రతి హిందువు ఆలోచించాలి. ఇటువంటి వాటిని ప్రతిఘటించాలి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.